హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను 3 శారీస్ అండి, 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్. ఒకటి ఫుల్ నెట్ వస్తుంది అండ్ హాఫ్ నెట్, హాఫ్ ఏమో షిమ్మర్ వస్తుంది ఆ శారీ, అండ్ ఇంకొకటి రఫల్ శారీ అండ్ ఇంకొకటి రెడీమేడ్ శారీ. సో ఈ 3 శారీస్ లుక్ అంటే ఒకేసారి రెడీ అయ్యి, సో మనం ఒక్క మేకప్లోనే 3 శారీస్కి సూట్ అయ్యే లుక్ నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు శారీస్ చూపించాలనుకుంటున్నాను. సో నెట్ శారీ వచ్చేసి నాన్న, సో ఇదండి, ఇదంతా నెట్ వస్తుంది, ఇక్కడేమో షిమ్మర్ వస్తుంది అనమాట. ఫుల్ అంతా పర్ల్స్ ఉంటాయండి, శారీ అంతా చాలా బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది. ఈ శారీ మొత్తం నేను మీకు కట్టుకొని చూపిస్తాను. అండ్ దీనిపైన బ్లౌజ్ ఇది చూసారా, ఇది డిజైన్ చేయించుకున్నాను, ఇలాగా మొత్తం వర్క్ వస్తుంది. చాలా మొత్తం బ్లౌజ్ అంతా ఇక్కడ నెక్ దగ్గర మొత్తం అంతా మీరు చూస్తే పర్ల్స్ వచ్చాయి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేమో రెడీమేడ్ శారీ అండి. సో ఇది రెడీమేడ్ శారీ, ఇది ఆల్మోస్ట్ అంతా చూసారా, ఇది ఫ్రిల్స్ మొత్తం ఇట్లా రెడీమేడ్గా ఇచ్చేస్తారు మనకి. సో ఇది ఇలా వస్తుంది అనమాట. సో కుచ్చుల దగ్గర కూడా మీకు రెడీమేడ్గా ఉంటాయి, కుచ్చులు ఇలా పెట్టేసి ఇలా రెడీమేడ్గా ఇలా వస్తుంది. ఇది కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను. తర్వాత దీనిపైకి బ్లౌజ్ ఇదండి, రెడీమేడ్ శారీకి ఇట్లా హాఫ్ షోల్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది బ్లౌజ్. మీరు ఈ శారీ పైకే కాదు, ఇంకా కొన్ని శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండి, ఫుల్ బ్లాక్. ఇది రఫల్ శారీ మొత్తం మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ కదా ఇలా రఫల్స్ వస్తాయి. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనిపైకి నేను బ్లౌజ్, నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఉంది, చూపిస్తాను మీకు. సో నేను ఏంటంటే ఇది చూస్తే ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. సో ఇది మీరు వేసుకోవచ్చు రఫుల్ శారీ పైకి, లేదు ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది. రెండిట్లో ఏది ది బెస్ట్గా ఉంటే నేను అది వేసుకుని మీకు చూపిస్తాను. ఓకేనా, నాకు తెలిసి రెండు చాలా బాగుంటాయి, కానీ నేను ఎక్కువ స్లీవ్లెస్ బ్లౌజ్నే ప్రిఫర్ చేస్తాను అండి. అది చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇది నేను డిజైన్ చేయించుకున్నాను. ఇది ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇలాగా, అండ్ ఇది కూడా రఫుల్ శారీ పైకి చాలా బాగుంటుంది అండ్ స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి, బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది, హ్యాండ్స్ అండ్ బ్లౌజ్ ఇలా అనమాట. ఓకే, సో రెడీ అవుదామా, ఇంకా లెట్స్ స్టార్ట్. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దామా. నేను రెడీ అయ్యి ఆ 3 శారీస్ ఏదైతే రఫుల్ శారీ ఉందో, రెడీమేడ్ శారీ ఉందో అండ్ నెట్టెడ్ కమ్ షిమ్మర్ శారీలో 3 శారీస్కి సూట్ అయ్యేలా నేను మీకు మేకప్ చేసుకుని రెడీ చేసుకుని చూపిస్తాను. ఫస్ట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఉన్నానండి, ఏం అప్లై చేసుకోలేదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేస్తాను. సో ప్రైమర్కి నేను మ్యాక్ ప్రైమర్ యూజ్ చేస్తున్నానండి, ఇది మ్యాక్లో వస్తుంది, జస్ట్ ఆయిల్ ఫ్రీ, చాలా బాగుంటుంది. జస్ట్ ఇది లైట్గా తీసుకుని ఫేస్కి ఓవరాల్గా ఇలా అప్లై చేసుకుని జస్ట్
సో బ్లష్ ఎట్లా అప్లై చేసుకోండి. నేను నా హ్యాండ్కి ఈరోజు పూజ చేసుకున్నానండి. మండే కదా, సో అందుకనే నా చేతికి పసుపు ఉంది. కానీ మీకేమీ ఫేస్కి ఏమీ అతుక్కోదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం సో నెక్స్ట్ ఐ మేకప్ వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ షేడ్ వేసుకుందాం. ఐ షేడో సో ఐబ్రోస్ ఫస్ట్ చేసుకుందామండి. సో ఫౌండేషన్ నేను లైట్గా అప్లై చేశాను. సో ఐబ్రో పెన్సిల్ మ్యాక్సిమం అక్కర్లేదు, బట్ అయినా కూడా నేను థ్రెడ్డింగ్ చేయించుకొని ఆల్మోస్ట్ 1 year అయిందండి. నేను పార్లర్ కూడా వెళ్ళట్లేదు. సో ఇట్లా డార్క్ చేసుకున్నాం కదా ఐబ్రోస్. సో ఇప్పుడు ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. ఇది మెబ్లిన్లో తీసుకున్నానండి. ఇందులో ఇన్ని కలర్స్ ఉంటాయి, చూసారా, ఈ కలర్స్ అన్నమాట. సో నేను ఫస్ట్ ఈ లైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. దీనిపైన మళ్ళీ నార్మల్ కలర్ పెడతాము. సో మన శారీస్ చూసుకుంటే మనకి గ్రే సెట్ అవుతుంది. సో మనం మ్యాక్సిమం దీనికి వెళ్దాం, లాస్ట్ దానికి. సో చాలా బాగుంటుందండి ఇది. ఓకే, కొంచెం లాస్ట్లో ఫింగర్తో కూడా టచ్ అప్ ఇస్తాను. ఎన్ని బ్రషెస్ వాడినా నాకు ఫింగర్ కంఫర్టబుల్గా ఉంటుందండి. సో అందుకనే సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కాజల్ వేసుకుందాం. ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, చూసారా అసలు డార్క్గా లేదు. కావాలంటే కొంచెం ఇంకొక కోటింగ్ ఇవ్వచ్చు. దీని తర్వాత మనం కాజల్ యూజ్ చేద్దాం. సో ఇది తీసుకున్నాను నేను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ కాజల్. ఓకే, సో ఇలా పెట్టుకుని జాగ్రత్తగా ఓకే, కొంచెం స్మోకీ ఐలా చేస్తా అండి, ఎందుకంటే మనం అన్ని పార్టీ వేర్ శారీస్ కదా. సో దానికి నేను ఇది మ్యాక్ గ్లిటరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వేసుకొని చూపిస్తాను మీకు. ఏంటంటే షైనీ వస్తూ ఉంటుంది.
సో బ్లష్ ఎట్లా అప్లై చేసుకోండి. నేను నా హ్యాండ్కి ఈరోజు పూజ చేసుకున్నానండి. మండే కదా, సో అందుకనే నా చేతికి పసుపు ఉంది. కానీ మీకేమి ఫేస్కి ఏమీ అతుక్కోదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐ మేకప్ వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ షేడ్ వేసుకుందాం. ఐ షాడో, సో ఐబ్రోస్ ఫస్ట్ చేసుకుందామండి. సో ఫౌండేషన్ నేను లైట్గా అప్లై చేశాను. సో ఐబ్రో పెన్సిల్ మ్యాక్సిమం అక్కర్లేదు, బట్ అయినా కూడా నేను థ్రెడ్డింగ్ చేయించుకొని ఆల్మోస్ట్ 1 year అయిందండి. నేను పార్లర్కి కూడా వెళ్ళట్లేదు. సో ఇట్లా డార్క్ చేసుకున్నాం కదా ఐబ్రోస్. సో ఇప్పుడు ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. ఇది మెబ్లిన్లో తీసుకున్నానండి. ఇందులో ఇన్ని కలర్స్ ఉంటాయి చూసారా, ఈ కలర్స్ అన్నమాట. సో నేను ఫస్ట్ ఈ లైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. దీనిపైన మళ్ళీ నార్మల్ కలర్ పెడతాము. సో మన శారీస్ చూసుకుంటే మనకి గ్రే సెట్ అవుతుంది. సో మనం మ్యాక్సిమం దీనికి వెళ్దాం, లాస్ట్ దానికి. సో చాలా బాగుంటుందండి ఇది. ఓకే, కొంచెం లాస్ట్లో ఫింగర్తో కూడా టచ్ అప్ ఇస్తాను. ఎన్ని బ్రషెస్ వాడినా నాకు ఫింగర్ కంఫర్టబుల్గా ఉంటుందండి. సో అందుకనే సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కాజల్ వేసుకుందాం. ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, చూసారా అసలు డార్క్గా లేదు. కావాలంటే కొంచెం ఇంకొక కోటింగ్ ఇవ్వచ్చు. దీని తర్వాత మనం కాజల్ యూజ్ చేద్దాం. సో ఇది తీసుకున్నాను నేను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ కాజల్. ఓకే, సో ఇలా పెట్టుకుని జాగ్రత్తగా ఓకే, కొంచెం స్మోకీ ఐలా చేస్తా అండి, ఎందుకంటే మనం అన్ని పార్టీ వేర్ శారీస్ కదా. సో దానికి నేను ఇది మ్యాక్ గ్లిటరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వేసుకొని చూపిస్తాను మీకు. ఏంటంటే షైనీ వస్తూ ఉంటుంది.
షైనీగా ఉంటుందండి, వేసుకుందాం. అంటే దీనివల్ల మీకు స్మోకీ ఐ లుక్ వస్తుంది. మీరు ఒక ఇయర్ బడ్ ఉంటే దాంతో అయినా ఇలా స్మచ్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇలా కాజల్ డార్క్గా థిక్గా చాలా అందంగా ఉంటుంది. ఇయర్ బడ్ ఉందనుకోండి మీ దగ్గర, దాంతో స్మచ్ చేసుకోవచ్చు. నేను మామూలుగానే నార్మల్గా చేస్తున్నాను. సో కింద మీకు ఏమైనా కొంచెం ఇక్కడ ఈ కింద మీకు స్మోకీగా, అంటే ఐ కొంచెం స్మోకీగా కావాలనుకుంటే మీరు ఐ షాడో ప్యాలెట్ తీసుకుని సో దీంతోనే మీరు కింద ఇట్లా టచ్ చేయించుకోవచ్చు. డార్క్ షేడ్ తీసుకోవాలి. లాస్ట్ షేడ్ నేను తీసుకున్నాను. దీంతో జస్ట్ ఇలా ఓకే. ఇంకా మీకు ఇంకా కొంచెం డార్క్ కావాలనుకుంటే మీరు కాజల్లే తీసుకొని నేను ఇంకా ఐలాషెస్ ఏమి యూజ్ చేయక్కర్లేదండి. నా ఐలాషెస్ థిక్గా ఉంటాయి, కర్లీగా. సో నేను అసలు మ్యాక్సిమం మస్కారా కూడా వేసుకోను. చూసారా, లాస్ట్లో కొంచెం మస్కారా వేసుకుందాం. ఓకే, అదే అండి సింపుల్ మేకప్. ఇప్పుడు లిప్స్టిక్ వేసేసుకుందాం. లిప్స్టిక్ నేను ఈరోజు పింక్ షేడ్ తీసుకున్నానండి. సో పార్టీ వేర్కి బాగుంటుంది. ఇది 925 లాక్మీ 925 పింక్ షేడ్ తీసుకున్నాను. సో మన మేకప్ లుక్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హెయిర్కి చేస్తున్నానండి. సో హెయిర్కి మీరు బాగా కోమ్ చేసుకుని లీవ్ చేసేసుకోవచ్చు, మ్యాక్సిమం లీవ్ చేసుకోవచ్చు అండి. బట్ కానీ ఇట్లా మీరు క్లచ్ అయినా బనానా క్లిప్ అయినా ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను శారీ కట్టుకుని రెడీ అయ్యి శారీ కట్టుకుని హెయిర్ స్టైల్ కూడా చేసుకుని మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు రఫల్ శారీ కట్టుకున్నానండి. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను అండ్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో ఇవేంటంటే 2 చైన్స్ ఇట్లా వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్. సరిగా రాలేదు, ఒక్క నిమిషం. సో ఇలా వస్తాయండి. సో ఇవి 2 చైన్స్లో వస్తాయి. అండ్ ఇది ఈ సెట్ నేను ఆన్లైన్లో ఇది నెక్ పీస్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ సెపరేట్గా తీసుకున్నాను. అండ్ జస్ట్ నేను హెయిర్కి బనానా క్లిప్ పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ ఫిష్ టైల్ వేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఫుల్ లుక్ చూపిస్తాను. సో ఇలా వచ్చిందండి శారీ, చాలా అందంగా ఉంటుంది. ఈ రఫల్ శారీస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ స్లీవ్లెస్ లుక్ బ్లౌజ్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను మీకు మిర్రర్లో కూడా చూపిస్తాను. సో ఇలా వచ్చిందండి శారీ. సో ఫ్రంట్ ఫుల్ మిర్రర్లో ఇట్లా వచ్చింది. కట్
కట్టుకున్నది రెడీమేడ్ చీర అండి. ఈ రెడీమేడ్ శారీ చాలా సింపుల్, 1 మినిట్ కూడా పట్టదు మీరు కట్టుకోవడానికి. కుర్చీలు ఆల్రెడీ అన్నీ రెడీగా ఉంటాయి. సో నేను దీనిపైకి ఇది బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అండ్ బుట్టలు పెట్టుకున్నాను. ఇవి చూసారా, ఇది సో ఫుల్ వ్యూ ఇట్లా ఉంటుందండి. సో చాలా అందంగా ఉంటుంది, సింపుల్ మీరు కట్టుకోవడం అండ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు ఈ చీరలో. ఇది గ్రే కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ పైన సిల్వర్ కలర్ షిమ్మర్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా రెడీమేడ్ అండి, జస్ట్ మీరు ఇట్లా పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్లౌజ్ చూసారా, హాఫ్ ఫుల్ వ్యూ చూసారంటే ఫుల్ వ్యూ ఇలా వస్తుందండి. మీకు చాలా అందంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఏ పార్టీకైనా మీరు వెంటనే కట్టేసుకోవచ్చు, సింపుల్గా రెడీ అయిపోవచ్చు. సో ఇలా లాంగ్ హ్యాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవాలండి, జుంకాస్ కానీ ఏమైనా కూడా. సో ఇదండి ఫుల్ వ్యూ. మీకు నచ్చింది అనుకుంటాను. ఈ చీర నేను నీరూస్లో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సో ఇది నెక్స్ట్ శారీ లుక్ అండి. ఇది కట్టుకుంటే మీరు ఒక క్వీన్లా ఉంటారు. ఇది ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ అంటే ఇది బేబీ పింక్ అండి. బేబీ పింక్ పైన అన్ని పర్ల్స్తో వర్క్ వస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ శారీ, బట్ కానీ మీరు కొనేందుకు దాని తగ్గ లుక్ మీకు వస్తుంది. నేను పైన అన్ని పర్ల్స్ సో మీరు ఫుల్ వ్యూ చూస్తే ఇలా వచ్చిందండి. సో ఇలా మీరు నెట్ మీ పైటంచు పళ్ళు అంతా ఇలా నెట్ వస్తుంది. చాలా అందంగా ఉంటుంది, ఏదో ఫిష్ కట్ లాగా. చూసారా, కింద అన్ని పర్ల్స్తో ఇలా మొత్తం డిజైన్ శారీ అంతా చాలా అందంగా ఉంటుందండి ఈ శారీ. సో ఈ శారీ పైన లుక్ ఇలా అండి. ఓకే ఓకే, మీకు నా శారీస్ నా యాక్సెసరీస్ అన్నీ నచ్చాయి అనుకుంటా. ఇది నా ఫేవరెట్ శారీ అండి అన్నిట్లోకి. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. అంతవరకు బాయ్.